మనమైతే ఉక్స్ సైడు ఇలా క్రాస్‌గా అయితే పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ సైడ్, ఫ్రంట్ నెక్ గూడా పెట్టుకొని ఇలా హాఫ్ ఇంచ్ కిందికైతే షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి. గీసుకున్న తర్వాత ఫస్ట్ ఉక్స్ ఉంది కదా! ఈ ఫస్ట్ ఉక్స్ దగ్గరైతే ఒక మార్క్ అయితే చేసుకోవాలి. అంటే దానికి హెమ్మింగ్ చేస్తాం గదా! దాని ఎదురుగా ఒకటి పెట్టుకొని, మళ్ళీ దాని పైన ఒక లైన్ గీయాలి. ఎందుకంటే ఆ పైది మనకు కుట్లలోకి పోతదనమాట. అబ్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్‌కు ఎదురుగా ఒక లైన్ అయితే గీసుకోండి. గీసుకున్న తర్వాత కిందికి మళ్ళీ ఒక లైన్ గీయాలి. ఎందుకు అనంటే ఈ క్రాస్ బెల్ట్ దగ్గర కుట్లలోకి క్లాత్ పోతదనమాట. దానికోసం ఇలా హాఫ్ ఇంచ్ కిందికి గీయండి. మళ్ళీ ఇక్కడ టక్స్ ఒస్తాయి చూసిండ్రా? ఈ టక్స్ కోసం గూడా ఒక హాఫ్ ఇంచ్ కిందికి. మొత్తం 3 లైన్‌లు రావాలి. ఇట్లా గీసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ తీసేయండి. తీసేసిన తర్వాత మనము పైన ఒక లైన్ గీసినాం గదా! నెక్ దగ్గర. అక్కడ ఇలా రౌండ్ షేప్‌గా గీసుకోండి. ఇది ఫ్రంట్, ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఇలా